ఇక మా అన్నయ్య ఉంటలేదు ఉన్నముడు, మా అన్నయ్య మేజర్ చంద్రకాంత్, మా అన్నయ్య కుమారుడు. ఈరోజు మా అన్నయ్యకు పుట్టినరోజు. నాకు టోటల్గా చప్పట్లు వినిపించాలి. అలాగే బాలయ్య కూడా, ఏ సోదరా మన ఇంట్లో ఫంక్షన్ ఎలా అంటే, ఓకే పలానప్పటి నుంచి పలానప్పుడు ఉంటాను అని చెప్పి ఇలా 28వ తారీఖున 23 అనుకున్నాం, 23 ఇదే అందరం కలిసి ఉండాలనుకున్నాం. ఆ రోజున వర్షాల వల్ల మనం పెట్టలేదు ఫంక్షను. సరే 28 ఏంటి అన్నాను. ముందు చిరంజీవిని అడిగాను. చిరంజీవి ఇంకొక మాట అన్నాడు, బాలయ్య బాబు ఏ రోజు ఇస్తే నేను వస్తాను అనే మాట చిరంజీవి అన్నాడు. ఇది అతిశయోక్తి కాదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, పొగిడేది కాదు. అదేవిధంగా బాలయ్య అడిగితే ఇలా చిరంజీవి అన్నాడంటే, మరి చిరంజీవి ఏ డేట్ ఉంటాడు చెప్పు, నేను వస్తానన్నాడు. అంతేకాకుండా ఇలా ఈ రోజున కార్యక్రమం ఏదో కారంచేడులో ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళి 3:30 గంటలకు ఫ్లైట్ అని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ చేసి, సోదరా 3:30 అనుకున్నాను, 5 గంటలకు 5:15 ఫ్లైట్, మీ కార్యక్రమం కానించేసింది, నేను మధ్యలో ఎప్పుడైనా జాయిన్ అవుతా అన్నాడు. కానీ ఫ్లైట్ దిగి నేరుగా హడావిడిగా టైం ప్రకారం వచ్చేశాడు. ఇప్పుడు తమ్ముడిని, మా అన్నయ్య కుమారుడు తమ్ముడిని నేనా అంటే సింహ విజయోత్సవ సందర్భంలో అతని శాలువా కప్పుతున్నాను. My sweet uncle, I know మీరు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు పిలవద్దు స్టేజ్ మీదకి అని, కానీ తప్పట్లేదు అంకుల్. ప్లీజ్ వెల్కమ్ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారిని ఆన్ టు ది స్టేజ్. మా డాడీ ఇంకోటి నేనే పిలవాల్సి వచ్చింది, కానీ డాడీ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి. బర్నీ అంకుల్ హెల్ప్ రండి. వేదికను అలంకరించడానికి మా బర్నీ అంకుల్ ని స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను. నన్ను సహకరించడానికి కష్టపడుతున్నాను, సహకరించడానికి. అంటే బర్నీకి ఓవర్ అయింది అనుకుంటారు. సభకు నమస్కారం. ఇప్పుడు వేదిక మీదకి సినీ ముని శ్రీ రాఘవేంద్రరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. సినీ ముని ఎందుకన్నానంటే ఆయన నోట్లోంచి మందహాసం తప్ప మాట రాదు కాబట్టి. రాఘవేంద్రరావు గారిని సత్కరించవలసిందిగా జుమ్మంది నాదం సంగీత దర్శకుడు శ్రీ కీరవాణి గారిని సవినయంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. ఈ బ్యానర్ లో కీరవాణి గారు అందించిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్సే.
ఈ జిమ్మంది నాదంలో యువ హీరోయిన్ తాప్సీ. ఐఎమ్ ఇన్వైటింగ్ తాప్సీ అండ్ దాస్. ఇట్ ఈస్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్. తాప్సీ సినిమా ఇండస్ట్రీలోనే ఇది అమ్మాయి ఇంట్రడక్షన్. రాఘవేంద్రరావు గారి అమృత హస్తము పడింది కాబట్టి ఇంకా అమ్మాయి ఎక్కడికి పెడుతుందో మనకు తెలియదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఉంటే, శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఉంటే సజీవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఆహుతి ప్రసాద్ గారిని, శ్రీ ఆహుతి ప్రసాద్ గారిని, నటుడు దర్శకుడు శ్రీ ఏవిఎస్ గారిని, రఘుబాబు, బహుశా వీళ్ళంతా షూటింగ్ లో బహుదూరంగా ఉండడం వల్ల, కుమారి కీర్తి. ఇప్పుడు సాంకేతిక నిపుణుడు శ్రీ మార్తాండ వెంకటేష్ ఎడిటర్ గారిని సవినయంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. శ్రీ భూపతి రాజా కథా రచయిత సార్ భూపతి రాజా గారు, మార్తాండ వెంకటేష్ గారు, భూపతి రాజా, శ్రీ గోపి మోహన్ రవి స్క్రీన్ ప్లే, మాటల రచయిత రాజసింహ పాటల రచయిత శ్రీ చంద్రబోస్ గారు, శ్రీ సుద్దాల అశోక్ తేజ, గారి, కోడైటర్ శ్రీ అనిల్ కిషోర్ అండ్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ అశోక్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ రఘు, ఎవరు సహజ నటి సికింద్రాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి జయసులు గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. మిగతా వాళ్ళంతా ఆవిడకి సహకరిస్తారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనకి జ్యోతిలా ప్రజ్వలించే మంచు మనోజ్ బాబు కథానాయకుని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దేంట్లో ఒక్కొక్క పాట 4 పాటలు మొత్తం 9 పాటలు అయితే పల్లవులు చూపిస్తాం. 4 పాటలు పల్లవులు చూపిస్తున్నాం. లేదా 3 ఆడియో అనిపిస్తున్నాం. మరి ఎవరు ఇప్పుడు ముందు ఆవిష్కరణ అయ్యాక సీడీ ఆవిష్కరణ ఒక్కొక్క పాట
స్విచ్ ఆన్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ సీడీ ఆవిష్కరణ చేద్దాం. అసలు కొద్ది సీడీని ఆవిష్కరించి దర్శనం రెండో క్లాసికల్ విజయరాజు పాట టెక్నికల్ సిరింగ్ మంచి మనోజ్ గారికి మల్లికార్జున నిర్మాత మంచి విషయం శాంత బయటి మొదటి